హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయాలైతే సాయంత్రం అంటే డిన్నర్ కోసం నేనైతే కాల శనగలతోని కర్రీ అయితే చేస్తాను. సింపుల్‌గా చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటది. దాని కాంబినేషన్‌లో ఈరోజైతే నేను తందూరి రోటీ చేత్తానా, సింపుల్‌గానే చేత్తానా. ఈ రెండిటి కాంబినేషన్ అంటే ఈ కర్రీ కాంబినేషన్ తందూరి రోటీ సూపర్ ఉంటది. కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ముందే నేనైతే రెడీ చేసుకొని పెట్టుకుంటా. ఈరోజు ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానా. ఇక్కడైతే నేను 4 అయితే కాఫీ గాని, టీ గాని తాగుతా కదా! అందుకని చెప్పి నేనిక్కడైతే టీ టీ అయితే మానేషిన. కాఫీ తాగడం మొదలుపెట్టిన. అంటే ఒక టైము చాయ్ తాగుతాను, ఒక టైం కాఫీ తాగుతాను. ఒకటేసారి బంద్ చేయడం అంటే కూడా మనకు తలనొప్పి అవన్నీ అయితాయి కదా! అందుకని చెప్పి ఇక్కడ కాఫీ తాగడం వల్ల మళ్ళా ఏమన్నా లాభాలు లేవు, నష్టాలే ఉన్నాయంటే మళ్ళీ ఇది కూడా మానేసుడు అయితది. గట్లయితున్నది. ఇయాలైతే రెసిపీ గురించే మాట్లాడతానా. చూత్తారు కదా! తందూరి రోటీ చేసిన, దాంతో పాటు కాలచెన కర్రీ చేసిన. మస్తు టేస్టీగా ఉంటది. రెండిటి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటది. పిల్లలొచ్చేలోపు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటా. ఇయాలైతే రెసిపీ ఉన్నది. ఈ ముచ్చట్లేమి లేవు. నేనే పెట్టిన వీడియోకు అందరూ గూడా మంచి సజెషన్ ఇచ్చారు. కొంతమంది ఒక ఒక 20 రోజులు వీడియోస్ పెట్టండి కుకింగ్ వీడియోస్ అని జెప్పి కొంతమంది. కొంతమంది స్టోరీ కొన్ని రోజులు, కుకింగ్ కొన్ని రోజులని పెట్టిర్రు. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ చూత్తారు గదా! కాల శనగలైతే నేనైతే నానబెట్టుకున్నా. ఒక 8 గంటలు నానబెట్టుకున్నా. నానబెట్టుకున్న కాల శనగల్ల ఉప్పు, నీళ్లు, దానికి సరిపడా పసుపు, కొద్దిగా ఆయిలు, దాంతో పాటు లవంగాలు ఒక 3, దాంతో పాటు బిర్యానీ ఆకు, దాంతో పాటు కొద్దిగా ఆయిలేసేసుకొని మనమైతే కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఇవి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్‌గుంటది. మంచి టేస్టీగుంటది. రెస్టారెంట్ స్టైల్ ఉంటది. డాబా స్టైల్ ఉంటది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడైతే వెల్లుల్లి, పచ్చిమిర్చి నేను నూరుకుంటానా. ఇవి ఫ్రెష్‌గా ఉంటేనే మంచిగుంటది. వీటితోనే మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇవైతే నూరుకొని పక్కన పెట్టుకున్నా. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టినా. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే ఏసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకున్నా. ఏసుకున్న తర్వాత జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత దాల్చిని, దాంతో పాటు బిర్యానీ ఆకు, దాంతో పాటు మనము దంచుకున్నాం గదా! పచ్చిమిర్చి, వెల్లుల్లి అదైతే ఎద్దాము. మంచి ఫ్లేవర్‌గుంటది. ఇది కలుపుతా అంటేనే, ఇది ఫ్రై అయితా అంటేనే మంచి ఫ్లేవరొస్తది. ఇంట్లో అంతా వాసనొత్తా ఉంటది. ఎందుకంటే వెల్లుల్లి గదా! పచ్చి మిరపకాయలు గాబట్టి మంచి ఫ్లేవర్‌గుంటది. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై జేయండి. పిల్లలు మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోటి కాంబినేషన్‌లో ఈ కర్రీ సూపర్ టేస్టీగుంటది. ఇక్కడైతే మంచిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 తీసుకున్నా. ఆ 2 ఉల్లిపాయలు మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అంతలోపు కొద్దిగా గ్రేవీ అయితే చేసుకుందాము. ఇక్కడ టమాటాలైతే ఒక 4-5 టమాటాలు తీసుకున్నా. అంటే మన శనగలను బట్టి. ఉడకబెట్టుకున్న శనగలున్నాయి గదా! అవి గూడా ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లు యేసుకుంటానా. యేసుకొని మనమైతే మిక్సీ పట్టుకుందాం. దీంతోనే గ్రేవీ అయితది. మనము పెరుగేయాల్సిన అవసరం లేదు. ఇంకేమేయాల్సిన అవసరం లేదు. దీంతోనే థిక్ గ్రేవీ వస్తది. కర్రీ టేస్ట్ గూడా పెరుగుతది. ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. టేస్టీగుంటది. చూత్తారు గదా! ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు, శనగల పేస్ట్ అయితే ఇందులో ఏసేద్దాం. చూసిర్రు గదా! గిట్లేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ పోయే వరకు మంచిగా లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కలుపుకుందాము. చూత్తారు గదా! నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏయలేదు. ఎందుకంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి ఏసినా గాబట్టి. సూపర్ టేస్టీగుంటది. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆలుగడ్డలతోని గూడా ఏసి జూపిత్తా. అది గూడా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంటది. ఖచ్చితంగా కొత్తగా చూసేటోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. మంచి మంచి రెసిపీస్ కోసం. చూత్తారు గదా! ఇక్కడైతే మిర్చి పౌడరు, దాంతో పాటు మనము ధనియాల పౌడరు, దాంతో పాటు పసుపు, పసుపైతే ఏసుకోలేదు గదా! పసుపేసుకుందాము. దాంతో పాటు గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు అవన్నీ గూడా ఏసేసుకొని మంచిగా గలుపుకుందాం. ఇవంతా గూడా ఈ టమాటా పేస్టు అంతా గూడా అంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికయ్యే వరకు అంటే ఆయిల్ అంతా మీదికొచ్చే వరకు మనమైతే అప్పటి వరకు శనగలైతే ఎయద్దు. మనకు టమాటాలో ఉన్న ఆయిల్ అంతా పోవాలి. అంటే వాటర్ అంతా పోవాలి. ఆ తర్వాత మనమైతే శనగలైతే ఉడకబెట్టుకున్న శనగలేసుకోవాలి. సుత్తారు గదా! 2-3 నిమిషాలు పెట్టినా మంచిగా ఆయిల్ అయితే మీదికొచ్చింది. కానీ థిక్‌గా అయితే గాలేదు. థిక్‌గా గావాలి మనకు. ఇది పేస్ట్ లెక్క గావాలి. అంటే ఆయిల్ అంతా మీదికి ఫార్మ్ గావాలి. చూత్తారు గదా! ఆయిల్ ఫార్మ్ అయింది గానీ, ఒక ముద్దలాగా అయితే ఫార్మ్ గాలేదు. ఇంకో విధంగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మంచిగా ఆయిల్‌లాగా ఫార్మ్ అవుతది. చూత్తారు గదా! ఇప్పుడైతే మంచిగా ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న శనగలైతే యేసుకుందాం. చూత్తారు గదా! మంచిగా ఆయిల్ అంతా మీదికొచ్చేసి మంచిగా రెడీ అయిపోయింది గ్రేవీ అయితే. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలున్నాయి గదా! అదైతే యేసుకుందాము. యేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి మంచిగా కలుపుకుందాము.
ఉప్పు, కారం అన్నీ కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకొని మనమైతే మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. మస్తు టేస్టీగా ఉంటుంది. గ్రేవీ థిక్‌గా ఉంటది. మస్తు టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకైనా మంచిగుంటది. రోటీలకైనా మంచిగానే ఉంటది. అయితే కొంతమందికి నా ముచ్చట్లు నచ్చినాయి గాబట్టి, ముచ్చట్లు పెడితే మంచిగుండక్కా అని కొంతమందన్నారు. కొంతమంది రెసిపీస్ గూడా పెట్టండి అని చెప్పి కొంతమందన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక సజెషన్ అయితే ఇచ్చిర్రు. చూడాలే మరి ఈ వీడియో పెట్టిన తర్వాత మరి వ్యూస్ వత్తయా రావా అని. చూత్తారు గదా! ఇక్కడైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎందుకంటే గ్రేవీ అనేది తిక్కుగున్నది గాబట్టి, ఆయిల్ గూడా మీదికి రావడానికి కొద్దిగా టైం పడతది. మనం లో ఫ్లేమ్‌ల ఒక 8 నిమిషాలు మనం ఉడకబెట్టుకుందాము. అంతలోపు మనమైతే తందూరి రోటీ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాలతో చేస్తానా. అంతకుముందు రెసిపీ మీకైతే చూపించిన తందూరి రోటి పెరుగుతోని చేసిన. ఇక్కడ పెరుగేసుకుంటలేను, పాలేసుకుంటానా. ఒకవేళ పెరుగుంటే పెరుగేసుకోండి. ఇక్కడ పాలు ఒక కప్పు తీసుకున్నా, కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకున్నా ఒక కప్పు. 2 కప్పుల మైదా పిండేసుకున్నా. దాని తర్వాత చక్కెర ఒక 2 టేబుల్ స్పూన్‌లేసుకోండి. ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఏసుకొని మనమైతే కలుపుకుందాము. కొద్దిగా బేకింగ్ సోడా ఏసుకోవాలి. బేకింగ్ సోడా 2 టేబుల్ స్పూన్‌లేసుకోండి. చక్కెర 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు ఒక టేబుల్ స్పూను, మైదా 2 కప్పులు, పాలు ఒక కప్పు. ఇవన్నీ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇగ మనకు నీళ్ళు అవసరమైతే పడది. ఈ పాలతోనే మనం కలిపేసుకుందాము. చూత్తారు గదా! ఇందులో కొద్దిగా నిమ్మరసం ఏసుకున్నా మంచిదే. కావాలనుకుంటే నిమ్మరసం ఏసుకోండి. లేదనుకుంటే అవాయిడ్ జేయండి. ఇక్కడైతే నేను బేకింగ్ సోడా ఏసుకుంటానా. బేకింగ్ పౌడర్ గాదు, బేకింగ్ సోడా. ఈ విధంగా ఏసుకున్న తర్వాత మనము కొద్దిగా ఉప్పేసుకుందాము. ఉప్పేసుకొని కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచిగా ఎట్లా అంటే తిక్కుగుండద్దు. ఈ చపాతీ పిండి లెక్కుండద్దు. పూరి పిండి లెక్కుండద్దు. నార్మల్‌గుండాలే. సాఫ్ట్‌గుండాలే. మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాలతోనే మనకు సరిపోతది. అవసరం ఉంటే పాలు పోసుకోండి గట్టిగుంటే పిండి. లేదనుకుంటే మీరు కొద్దిగా వాటర్ కలుపుకొని ఏసుకున్నా సరిపోతది. చూత్తారు గదా! ఈ విధంగా అయితే మంచిగా రెస్ట్ అయితే పెడదాము. ఒక 15-20 నిమిషాలు. అంతలోపు కర్రీ అయితే రెడీ అయిపోతది. లాస్ట్ ఫైనల్‌లో నేను కొద్దిగా ఆయిల్ ఏసుకుంటానా వెట్టుగా ఉండడం కోసం. ఆ తర్వాత మనం మూత పెట్టి పక్కనైతే పెట్టేద్దాము. అంతలోపు కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము. ఇక్కడ చూత్తారు గదా! కర్రీ అయితే కొద్దిగా ఆయిల్ అయితే మీదికొచ్చేసింది. ఆ తర్వాత మనము మనం చోలే చనా మసాలా ఉంటది గదా! అదైతే ఏసుకుందాము. దీనితోని మంచి ఫ్లేవర్‌గుంటది. ఇది లేకపోతే మ్యాగీ మసాలా పౌడర్ ఏసుకోండి. ఇంకా టేస్టీగుంటది. లాస్ట్ ఫైనల్‌లో మ్యాగీ మసాలా పౌడర్ గాని, చోలే మసాలా పౌడర్ గాని ఏసేసుకొని కలిపేసుకోండి. గరం మసాలా గూడా ఏసేసుకోండి. ఈ విధంగా ఏసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్‌ల మీరైతే కొత్తిమీర గాని, పుదీనాతోని గాని సర్వ్ చేసుకుంటే సరిపోతది. ఇంట్లో కొత్తిమీర, పుదీనా లేదు. కూరగాయలు తీసుకురానీకి పోయిండు. అందుకని చెప్పి నేను ఈరోజు చెనా కర్రీ అయితే చేసిన. కూరగాయలు లెవ్వని చెప్పి. ఇట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే రోటీలైతే చేసుకుందాము. మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే మంచిగా రోటీలు ఎట్లా చేసుకుంటామో గట్లనే పూరీల సైజ్ అయితే చేసుకుంటాను. పెద్ద పెద్ద రోటీలైతే చేసుకుంటలేను. తందూరి రోటీలు చిన్నగుంటేనే మంచిగుంటది. చూడ్డానికి మంచిగుంటది. పిల్లలు కూడా సర్వింగ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉందని తింటారు. ఇది పిల్లలకు టిఫిన్ బాక్స్‌లు ఇయ్యచ్చు, లంచ్ బాక్స్‌లు ఇయ్యచ్చు, నైట్‌ల డిన్నర్‌లు ఇయ్యచ్చు కాబట్టి మనము హెల్తీగానే మనం ఇక్కడ హెల్తీగా తీసుకోవాలనుకుంటే మైదా పిండి కాకుండా గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ చూస్తారు కదా! ఎప్పుడో ఒకసారి తీసుకుంటానం అనుకుంటే మైదా పిండితోని చేసుకుంటే సూపర్ ఉంటాయి. తందూరి రోటీలు ఎప్పుడు గాని మైదా పిండితోనే చేయాలి. టేస్టీగా ఉంటాయి. ఇక హెల్త్ వైస్ అంటే మనము అవాయిడ్ చేయొచ్చు. చూస్తారు కదా! నేను చిన్న చిన్న పూరీలు లెక్క చేసుకుంటాను. ఎక్కువ పెద్దగా అయితే చేసుకుంటలేను. ఇక్కడైతే నల్ల నువ్వులైతే తీసుకున్నా డెకరేషన్ కోసం. ఒకవైపు నల్ల నువ్వులను వేసుకొని మనమైతే రోల్ చేసుకుందాము. మీకిష్టం ఉంటే ఇక్కడ కొత్తిమీరను గూడా సన్నగా కడిగేసుకొని దాని మీద ట్యాప్ చేసి ప్రెస్ చేయండి. మంచిగుంటది. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటది. వైటు, బ్లాక్, గ్రీన్‌లా ఈ విధంగా అన్నీ గూడా ప్రిపేర్ చేసేసుకుందాము. చూత్తారు గదా! రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒకవైపు ఎక్కడైతే మనము నువ్వులు అవైతే యాడ్ చేసుకున్నాం గదా! దాని ఎనక వైపు మనమైతే రోటీకు వాటర్ అయితే మంచిగా అద్దేసి మనము ఈ ఐరన్ ప్యాన్ మీద పెట్టేసేయాలి. పెట్టేసి మంచిగా ఒత్తేయాలి. మంచిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మనం ఉల్టా అయితే జేయాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరైతే జేయండి. ఇది ఐరన్ ప్యాన్ మీదనే వస్తది. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే రాదు. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నది, ఐరన్ ప్యాన్ లేదనుకుంటే కుక్కర్‌లో జేయండి. కుక్కర్‌ల సైడ్‌కు మీరు ప్రెస్ చేసి చేయొచ్చు. అది ఎప్పుడైనా వీలున్నప్పుడు కుక్కర్ ఎట్లా చేయాలనేది మీకు చూపిత్తా. చూత్తారు గదా! నేను ఐరన్ ప్యాన్‌ను ఉల్టా అయితే టర్న్ చేసిన. ఈ రెండో వైపు కూడా మంచిగా కాలడం కోసం. చూత్తారు గదా! ఇట్లయితే కాలిపోయింది. కాలిపోయిన తర్వాత మనము బటర్ గానీ, నెయ్యి గానీ, లేకపోతే నూనె గానీ దానికి మంచిగా రాసేసుకొని పక్కన పెట్టేత్తే సాఫ్ట్‌గా ఉండే తందూరి రోటీ అయితే రెడీ అయిపోతది. దీంతో పాటు చెనా కర్రీ, లేకపోతే పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఈరోజు చెనా కర్రీ చేసిన. ఎప్పుడైనా వీలున్నప్పుడు పన్నీర్ కర్రీ చేసి చూపిత్తా. ఖచ్చితంగా కొత్తోళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. అంతేకాకుండా స్టోరీస్ గూడా మధ్యలో మీకైతే చెప్తా. ఒకరోజు ఇది, ఒకరోజు అది అన్నట్టు ఇట్లయితున్నది. చూత్తారు గదా!
ఇట్లయితే రెడీ అయిపోయింది. మా చిన్నోడైతే మస్తు ఆకలైతుంది అంటాడు. ఇక వాళ్ళైతే హోంవర్క్ రాసుకున్నారు. నేనైతే ఇక రోటీలు అయితే సర్వ్ చేసిన తందూరి రోటీలు కాంబినేషన్‌ల నల్ల శనగల కర్రీ అయితే చేసేసిన హెల్తీ అండ్ టేస్టీ. పిల్లలకి ఎంతో నచ్చుతది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇక ఉంటా మరి. నమస్తే. అంతవరకు సెలవు. నమస్తే.